న్యూ సిరీస్ మిల్కీ ట్యూషన్ బ్యాక్ టు బ్యాక్ కామెడీ. ఏందబ్బా కొత్తగా పెట్టినట్టున్నారా ఈ ట్యూషన్? లడ్డు మిల్కీ ట్యూషన్ అంట, జాయిన్ చేస్తా పదా. మేడం మిల్కీ ట్యూషన్ అని బయట బోర్డు చూశాను. అంటే మిల్క్ ఇస్తారా మీ ట్యూషన్లో? ఇస్తామన్నా, క్యాన్లు పెడతాం. ఓ గ్లాస్ అయితే 200, చెంబు అయితే 500. అదే క్యాన్ కావాలంటే 1000 రూపాయలు నెలకి. మేడం పనిచేసిందిరా. అబ్బో, మీ పిల్ల ఏ క్లాస్ సార్? మీరు ఏ క్లాస్ చెప్తారు మేడం? ఆల్ ఇన్ వన్. ఓ ఫీజు ఎంత మేడం? అడ్మిషన్ ఫీజు 200, నెల ఫీజు 500. డిస్కౌంట్ ఏం లేదా మేడం మరి? ఇదేమైనా కూరగాయల మార్కెట్ అసలు డిస్కౌంట్ దీనికి? ట్యూషన్. సరేరా బాగా చదువు. ఇదిగో మేడం అడ్మిషన్ ఫీ. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం, కూర్చోండి. నమస్తే మేడం. బయట బోర్డు చూశాను. మాదే ఎంత జాయిన్ ఫీజు? 200. అవునా? నెల ఫీజు ఎంత చీపు, నెలకు 500. ఓకే మేడం, మా పాపను జాయిన్ చేస్తాను. సరే మేడం. రా పెద్దమ్మా కూర్చో. ఆ మనవాడు నీ ట్యూషన్ లో చదివి డాక్టర్ అయిపోవాలి. అయిపోతాడు పెద్దమ్మా. అడ్మిషన్ ఫీజు 200, నెల ఫీజు 500. గమ్మునండు, నీ ట్యూషన్ లో చదివి డాక్టర్ అయితే ట్యూషన్ కు ఎంత పేరు. పొద్దున పేపర్ కూడా వచ్చింది. నువ్వే నాకు ఇయ్యాలా నెలకు 500. ఆ మనవాడిని ఇక్కడ వేసినందుకు. అమ్మో, ఈ ముసలివాడికి నాకంటే బ్రెయిన్ ఏరోప్లేన్ మాత్రమే ఎగురుతుంది. అది కాదు పెద్దమ్మా, డాక్టర్ అవుతాడులే, దానికి నేనేంటికి కట్టాలా? నువ్వే నాకు 500 కట్టాలా? నేనేంటికి కడతా? అవాల్చింటే ఎప్పుడైనా తలనొప్పి వచ్చి ఒక మాత్ర తీసుకుపో, వదరాపోదాం. అయ్యో, బాగా అడిగిందిలే డబ్బులు. ఏం మనుషులో ఏంటో. మేడం కొంచెం మా అవ్వకి బ్రెయిన్ లూజ్. ఓ రేపు మా అమ్మకాడ నుంచి తీసుకొని వస్తానులే మేడం ఫీజు. అవునా, సరే. సువి ఎక్కడికి వెళ్తున్నారే? మేమంతా ట్యూషన్ లో జాయిన్ అయ్యి వస్తున్నామే. ఆ టీచర్ చాలా ఫ్రెండ్లీ అంట, మనల్ని ఏమందంట. అక్కడ ట్యూషన్ తక్కువ ఆటలు ఎక్కువ అంటారే. అవునా? అయితే నేను వచ్చి జాయిన్ అవుతానే. సరే జాయిన్ కావే. ఎలాగైనా సరే మా బాబాయ్ని ఒప్పించి నేను ట్యూషన్ జాయిన్ అవ్వాలి. బాబాయ్, ఏమా? నేను ట్యూషన్ చెప్తాను బాబాయ్. ఎందుకు నాన్న? నువ్వు ఆల్రెడీ బాగానే చదువుతున్నావు కదా, ఎందుకు ఎక్స్ట్రా ప్రెషర్? బాబా, నేను ఎప్పుడు సెకండ్ థర్డ్ ర్యాంక్స్ తెచ్చుకుంటున్నా కదా, సార్ ట్యూషన్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. సరే నాన్న. నమస్తే మేడం. నమస్తే సార్, కూర్చోండి సార్. మీ క్వాలిఫికేషన్ ఏంటి మేడం? ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సార్. మీకు ఎన్నేళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం? 2 years సార్. అబ్బే, ఒక 10 years అన్న లేకపోతే ఈ కాలం పిల్లల్ని డీల్ చేయలేరు మేడం. డ్యూయల్ డిగ్రీ లాంటిది ఏమైనా చేశారు మేడం? లైక్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ సైకాలజీ. అంటే తప్పుగా అనుకోకండి, ఈ కాలం పిల్లల్ని డీల్ చేయాలంటే సైకాలజీ చేస్తుండాలండి. చేసేద్దాం సార్, దాందేముంది. అంటే మా సువి బాగా చదువుతుంది, అలాగే అల్లరి చేస్తుంది. వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారు మీరు? దేవుడా, ఏముందండి, చదువుకున్న పిల్లలకి టీచర్లు యాక్ట్ చేస్తూ చదువుకున్న పిల్లలకి చదువు చెప్పమని చెప్తా. నెల తిరిగేసరికి నా జీతం నాకు వస్తుంది. ఇండివిజువల్ స్టూడెంట్ పైన ఫోకస్ చేస్తాను సార్. వాళ్ళ ఎబిలిటీని బట్టి వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వాళ్ళ డెవలప్మెంట్ కి స్కోప్ ఉండేలా చూసుకుంటాను సార్. సువి, నువ్వు వెళ్ళి కూర్చోనా? ఏం లేదు మేడం, మా సువీక్ష బాగా యాక్టివ్ అండ్ అల్లరి పిల్ల. సో తనని హ్యాండిల్ చేసే కేపబిలిటీ మీకు ఉందో లేదని ఈ క్వశ్చన్. ఐ హోప్ యూ డోంట్ మైండ్ దిస్. దాందేముంది సార్. సరే మేడం, వెళ్ళొస్తాను. నమస్తే సార్. అమ్మో, స్టూడెంట్స్ ని హ్యాండిల్ చేయడం ఏమో కానీ ఇలాంటి పేరెంట్స్ ని హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా సైకాలజీ చదివి ఉండాలి. ఈ తలలో ఏమైనా బొద్దింకలు ఉన్నాయా? అట్లా గీరుకుంటా. తలలో బొద్దింకలు ఏంటికుంటాయే? ఉంటాయి. ఏది ఇక్కడ చూస్తాం. నా కాలుకు ముళ్ళు గుచ్చుకోయింది పింకీ. అవునా? ఏది చూద్దాం. స్నాక్స్ తినేయాలి. ఇంటర్వ్యూలో తింటే ఏం మజా ఉంటుంది. టీచర్ వచ్చేలోపు స్నాక్స్ తినేసేయాలి. నేను తింటా. అబ్బా భలే ఉంది. సువి, నీ కుర్కురే ఎలా ఉంది? కారంగా ఉంది. నీ కుర్కురే? నా కుర్కురేలో చక్కెర ఎక్కువ ఉంది. సమ్మర్ బుద్ధి చూడే, ఈ లైన్ కిందికి వచ్చిందంటే ఈ రోజు వాన పడుతుంది. ఈ లైన్ ఇలా పోయిందంటే కాశ్మీర్ కి దగ్గర ఉన్నట్టు. అబ్బా, ఏం చెప్పావే? లేండి ఇద్దరు. మేడం లోపలికి వచ్చింది కూడా దాసలేదా మీకు? అయినా చేతిలో గీత కాశ్మీర్ కి దగ్గరగా ఉండడం ఏంటి? మేడం ఈ రోజు ఫస్ట్ డే, స్వీట్ డే, వదిలేండి మేడం. సరే కూర్చోండి, ఫస్ట్ డే కాబట్టి వదిలేస్తున్నా. ఇప్పుడు మనం సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకుందాం. ఓకే? మై నేమ్ ఇస్ మిల్కీ, యు నో. ఎస్ టీచర్. మై నేమ్ ఇస్ పింకీ. ఓకే, సిట్ డౌన్. నీ పేరు పింకీ, నా పేరు పాంకీ. ఓ పింకీ పాంకీ. అందరూ లేసి మీ పేర్లు చెప్పండి. మై నేమ్ ఇస్ లడ్డు. ఏంటి గుడ్డ? కాదు మేడం, లడ్డు. నువ్వు కూడా లడ్డు లాగే ఉన్నావులే, కూర్చో. ఏ యు స్టాండ్ అప్. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సువిక్ష మేడం. మై నేమ్ ఇస్ రోజీ మేడం. రోజ్ పాయింట్. అందరి ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. నాకు తెలిసి మీరు ఇద్దరు ఒక స్కూల్, మీరు ముగ్గురు ఒక స్కూల్ కదా? అవును మేడం. సరే, నా ట్యూషన్ చాలా స్ట్రిక్ట్. ఏంటి ఎవరో గొనుగుతున్నారు? చెప్పింది అర్థమైందిగా, నా ట్యూషన్ చాలా స్ట్రిక్ట్. అవునవును మేడం, చాలా స్ట్రిక్ట్. ఎవరు అనింది?
ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. బుక్కులు తీయండి. అలాగే మీకు ఏమేమి వచ్చో చెప్పండి. మేడం నాకు జానీ జానీ ఇస్పాప అంటే ఇష్టం మేడం. ఆహా, వానా వల్ల ఇష్టం లేదా? అది కూడా ఇష్టం మేడం. You shut up, sit down. అబ్బా, ఈ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు. ఏ బి సి పలకండే. ఏంది లడ్డు ఇది? ఇంత మాత్రం మనకు రావా ఏంటి ఏబిసిడీలు? అవునే లడ్డు లే, మేడంకి చెప్దాం. వద్దు. ఏంద్ర మీ లొల్లి? లడ్డు లే, ఏం చెప్తుంది అది? ఇవన్నీ ఎల్కేజీలోనే నేర్చుకున్నామని చెప్తుంది మేడం. ఓ లే అసువి. ఏబిసిడీలు ఎన్ని? ఏబిసిడీలు ఎన్ని? 26 మేడం. ఏబిసిడీలు 4. ABCDEFGH అని చెప్పుకుంటూ పోతామే, అవి 26. నోరు ముయ్, కూర్చోండి. మీరు ఇంకా చాలా ఎదగాలే. ఈ రోజుకి క్లాస్ అయిపోయింది కానీ ఇంకా అందరు ఇంటికి వెళ్ళండి. అయ్యి అమ్మయ్య, పీడ విరగడైంది. ఏం పిల్లలు అందరు వచ్చారా? అందరూ వచ్చారు మ్యామ్, ఎవరు తప్పిపోలేదు. ఈ డైలాగులకి ఏం తక్కువ లేదు. ఈ రోజు నేను మీకు ఒక డ్రాయింగ్ నేర్పిస్తాను. నేను బోర్డులో ఒక బొమ్మ వేస్తాను. అదేం బొమ్మ మీరు అందరు కనిపెట్టాలి. ఓకే ఓకే. రోజీ, ఏంటిది రోజీ? కోడిగుడ్డు మ్యామ్. నీ తలకాయ. కూర్చో. నువ్వు లే పింకీ. ఏంటిది చెప్పు? తిన్ తలకాయ. నీ తలకాయ కదా, కూర్చో. ఏంటి లడ్డు ఇది? గుమ్మడికాయ మేడం. అందులో నీ గుమ్మడికాయ ఎక్కడ కనిపిస్తుంది? కూర్చో. ఏయ్ సుభిక్ష, ఏంటిది? ఆడుకునే బాల్ మేడం. తీసుకుపోయి ఆడుకోపోవే. కూర్చో. పాంకి, నువ్వులే. ఏంటిది? దోశ మేడం. దోశ కదే, పిజ్జా. వచ్చి తిందురా. నీ కూర్చో. మీకేం రావు కదా? అందుకని మీ దగ్గర నేర్చుకునే వచ్చినాం. దీన్ని సర్కిల్ అంటారు. అందరు దీన్ని నోట్స్ లో డ్రా చేయండి. తర్వాత హోంవర్క్ చేయండి. నేను ఇప్పుడే వస్తా. సువి, క్వశ్చన్ చూపి. ఎవరు చూడడం లేదు కదా, ఇదే మంచి టైం. మేడం లేదు కదా, రోజం. అమ్మో మేడం వస్తుంది రోయ్. అమ్మో మేడం వస్తుంది. నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, అవి బాగా నేర్చుకునండి. రేపు స్లిప్ టెస్ట్ పెడతా. ఓకే? ఇట్లాగా దీనికి. ఇదేంది ట్యూషన్కి వచ్చి నిద్రపోతుంది? గుడ్ మార్నింగ్ టీచర్. ఇది గుడ్ ఈవినింగ్ రా. గుడ్ ఈవినింగ్ రా. ఏ పారా, లేట్ అయిపోయింది. అవును పదక్క. ట్యూషన్ కి ఎందుకు వస్తున్నావు? మేడం. ఏందమ్మా ఇంత లేటు? రేపటి నుంచి టైంకి రాలేదనుకో ట్యూషన్ లకు నాటాలో రండి. ఓకే మేడం. టుమారో స్లిప్ టెస్ట్ ఏం పెడతారు? రేపు కాదు, ఇంకో 3-4 రోజుల్లో పెడతాను. ఇప్పటికైతే కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, అందరు నోట్ డౌన్ చేసుకోండి. AEIOU, ఈ ఓవెల్స్ లేని వర్డ్స్ ఏంటో రాసుకున్నాండి. రేపు అదే మీకు హోంవర్క్. ఓకే మేడం, ఓవెల్స్ లో AEIOU ఎందుకుంటాయి? ABCDDCABCA ఇలా ఉండొచ్చు కదా. నీ అంత టాలెంట్ వాళ్ళకి లేదు. ఏం చేస్తాను చెప్పు? అది నిజమే మేడం. కూర్చో. రేపు అందరు హోంవర్క్ రాసుకోండి తప్పకుండా, సరేనా? సరే మేడం. హే చిట్టి, నువ్వు హోంవర్క్ చేసావా? లేదురా. నువ్వు? పింకీ హోంవర్క్ చేసావా? లేదురా. నువ్వు? లేదు. నేను చేయలేదురా. ఏరా హోంవర్క్ చేశారా? అమ్మో, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? సుభిక్ష, నువ్వు చేసావా హోంవర్క్? పెన్సిల్ ముక్క ఇరిగిపోయింది మేడం, రాద్దామంటే. అబ్బా లే రోజీ, నువ్వు హోంవర్క్ చేసావా? కరెంటు పోయింది మేడం. నో కరెంటు. లడ్డు, నోట్స్ అయిపోయింది మేడం. బిట్టు, నిన్న చాలా కడుపు నొప్పి వచ్చింది మేడం. పాంకి, నువ్వు చెప్పు. స్కూల్లో ఇచ్చే హోంవర్క్ ఇచ్చాం, మళ్ళీ ట్యూషన్ లో ఇచ్చే హోంవర్క్ కూడా చేయాలా? బంధువులు వచ్చిందా మేడం? బంధువులు వస్తే ఏమి హోంవర్క్ చేసుకురంటారు అందరూ అంటే అందమైన చాకులు చెప్తున్నారు. నేను చేశాను టీచర్. ఓ చదువు. AEIOU లేని వర్డ్స్: డ్రై, ఫ్రై, క్రై, స్కై, ఫ్లై, రిథమ్స్. వెరీ గుడ్. అందరు క్లాప్స్ కొట్టండి. కూర్చోమా. నేను రేపు ఊరికి వెళ్తున్నా, మా అమ్మ ఉంటుంది. మీరు అందరు రేపు వచ్చి హోంవర్క్ చేసుకొని పోండి, సరేనా? ఓకే మేడం.